మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. పాలన పక్కకు పెట్టి ప్రశ్నించే ప్రతిపక్షాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని సర్కార్ తీరు ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసే నాటకాలు ఆడుతున్నాయని విమర్శలు గుప్పించారు. తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, ఎప్పటికైనా న్యాయందే గెలుపు అన్నారు కేటీఆర్. మీద ఇవాళ ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ము లేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేంది, పైసలు లేంది, పర్సెంటేజీలు లేంది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే, ఏం చేయాలనో తెలవక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తా ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈ రోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేసే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను నల్లగొండ జిల్లా ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున, నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా. SLBC టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అయితా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళ గ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు SLBC టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతోని, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదే విధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే ఉందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ము లేక, తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతానికి నిదర్శనమని కిషన్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. యుద్ధం ఆపారని సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. భారత సైన్యానికి కాంగ్రెస్ అధినాయకత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని మల్లు రవి పేర్కొన్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చట్టానికి అతీతులా అని ప్రశ్నించారు. ఎంతో మంది మాజీ సీఎంలు జైలుకు వెళ్లారని తెలిపారు. సామాజిక విప్లవం ఇది బ్యాంకుల ద్వారా ఇచ్చే లోన్స్ వల్ల ఇది ఆర్థిక విప్లవం. రాజకీయంగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం ప్రభుత్వంలో అపాయింట్ చేసే ప్రతి దగ్గర సామాజిక న్యాయం కనపడే విధంగా మరి ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇవన్నీ పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రి కావటం వల్ల చేస్తున్నాడని మేము భావిస్తున్నాం. మేము మూడోసారి ఎంపీ, మధ్యలో ఒకసారి ఎమ్మెల్యే. ప్రతిసారి నేను ఒక ఎజెండా పెట్టుకునేవాడిని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వీకర్ సెక్షన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళు ఓట్లు వేయటం వల్లే మన ప్రభుత్వం వచ్చింది, అందువల్ల మీరు పనిచేయాలని ఎప్పుడు నా ఎజెండా ఉంది. ఇప్పుడు నుంచి నాకు ఎజెండా లేదు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్లో విప్లవాన్ని తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి నా ఎజెండా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేయడానికి పనిచేయటమే నా ఎజెండా. నాకు కొత్తగా ఎజెండా లేదు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 5వ తరగతి నుంచి నేను ఎంబీబీఎస్ దాకా చదివాను. అది ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కానీ అందరికీ పెడుతున్నారు. ఈ కార్పొరేట్ విద్య ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో పెట్టి ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆటలు, ప్రపంచ స్థాయి ఆహారం అన్నీ మామూలు సామాన్య ప్రజలకు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అన్నిటినీ కలిపి చూస్తే ఇది బంగారం లాంటి పరిపాలన. ఇది బంగారం లాంటి పరిపాలన, ప్రజల కోసం చేసే పరిపాలన. ఈ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి పరిపాలన చేయటం రావటం లేదు. కేటీఆర్, రేవంత్ రెడ్డి అధికారుల మీద సరిగా పనిచేయించడం లేదు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి. కవిత, రేవంత్ రెడ్డి రిజైన్ చేయి, ఎన్నికలు పెట్టు. ఎవరు? బీజేపీ, కిషన్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు. ఈ స్టేట్మెంట్లన్నీ చూస్తుంటే రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ టైంలో జరిగిన పనుల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇవి జరగటం వల్ల ప్రజల్లో అన్ని రకాల చైతన్యం వచ్చి వారి పార్టీలకి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వరనేటటువంటి బాధతో, తప్పుడు ఆలోచనతో రోజు రేవంత్ రెడ్డి మీదనే నెగటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఆ కేటీఆర్, హరీష్ రావు, లేక కవిత, కేసీఆర్, కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వారికి, వారి పార్టీకే తీవ్రమైన నష్టం, భారీ మూల్యాన్ని రేపు వచ్చే ఎన్నికల్లో చెల్లించాల్సిన పరిస్థితి గ్రౌండ్లో ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఘాటుగా స్పందించారు. అధికారం కోల్పోవడంతో పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సీఎం నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం లేకపోయినా రికార్డు స్థాయిలో ఈసారి పంట పండిందని, అది వారికి కనిపించడం లేదా అని నిలదీశారు. స్కామ్ల చరిత్ర బీఆర్ఎస్ది అని మండిపడ్డారు. చెవాకులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అహర్నిశలు తెలంగాణలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక
మా నల్లగొండ మంత్రుల గురించి, మా నల్లగొండ ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నావు, తస్మాత్ జాగ్రత్త. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ, అదేవిధంగా పౌరసరఫరా శాఖను ముందుకు తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోయే విధంగా అహర్నిశలు జల సౌధలో తన నివాసంలో రివ్యూలు పెట్టి ఇవాళ తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్వలేక ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ రోడ్లన్నీ బాగు చేస్తుంటే మీ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మీ 10 ఏళ్ల పాలనలో మీ నాయన, మీ బావ, మీ చెల్లె దోపిడికి తెలంగాణ గురైపోయింది. ఇవాళ మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైంది. కాళేశ్వరం కూలిపోయిన మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఇవాళ దేశంలోనే మొదట తెలంగాణలో పండిన పంట మీ కళ్ళకు కానొస్తలేదా? మీ కాళేశ్వరం కూలిపోయినా ఇవాళ తెలంగాణలో మేము ఎత్తిపోసిన నీళ్ల ద్వారా ఇవాళ పంటలు అధికంగా పండించిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ మీ కళ్ళకు కానొస్తలేదని చెప్పి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం. నల్లగొండ మంత్రుల గురించి, నల్లగొండ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త బిడ్డ. కేటీఆర్ నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు అదుపులో మాట్లాడుకోవాలని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుట్లో ముందుంజలో ఉన్నాం. ఇవాళ మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి మా ముఖ్యమంత్రి, మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక ఈ చిల్లర మల్ల రాజకీయం చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ మళ్ళొక్కసారి మా మంత్రి గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక విలువ లేవు. ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నల్లగొండలో మాట్లాడిన మాట చూస్తుంటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నట్టుగా మాట్లాడుతుండు. అధికారం కోల్పోయిన మదంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం జరుగుతుంటే ఇవాళ నల్లగొండలకు వచ్చి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు,